హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సాటర్డే సండే కదా, చిన్నపిల్లలకి ఒక మంచి కథ చెప్పుకుందామా ఇవాళ. సో ఈ కథ వచ్చేసి పంచతంత్రలో మిత్రలాభంలో మొదటి కథ అనమాట. సో మొదటి 4 భాగాలలో మనకి జంతువులతో అన్నీ కూడా కథలు ఉంటాయి. సో జంతువులే మనకి కథలు చెప్తూ విష్ణు శర్మ నీతి వాక్యాలను బోధిస్తారనమాట. ధర్మాన్ని, నీతి సూత్రాలను బోధిస్తారు. సో మనము చెప్పేసుకుందామా, కాకి, పావురం, మూషికం కథ మొదటిదన్నమాట. సో పావురం అది కపోతరాజు అనమాట, చిత్రగ్రీవుడు. కాకి పేరు లఘుపతనకుడు, అలాగే మూషికము పేరు హిరణ్యకుడు. సో ఈ ముగ్గురి కథ మనము చెప్పుకుందాము. మళ్ళీ కథలు కూడా ఉంటాయన్నమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో స్టార్ట్ చేసేసుకుందామా. ఓకే, అయితే చిత్రగ్రీవుడు మనం కపోతరాజు, పిజన్ కింగ్ అని చెప్పుకున్నాం కదా. ఒకరోజు కపోతరాజు వాళ్ళ మిత్రులందరూ, మిగతా పావురాలు అన్నీ అడవి గుండా వెళ్తూ ఉంటాయి, పైన ఆకాశంలో విహరిస్తుంటాయి. అయితే అవి విహరిస్తున్నప్పుడు కింద ఒక చోట నూకలు కనిపిస్తాయి. అప్పుడు కపోతరాజు అంటుంది మిగతా పావురాలతో, ఏంటి ఇక్కడ నూకలు ఉన్నాయి, ఏదో విచిత్రంగా ఉంది అని అంటుంది. అయితే మిగతా పావురాల స్నేహితులందరూ కూడా నిజమే, ఇక్కడ ఎందుకున్నాయో నూకలు అని అనుకుంటాయి. అయితే ఒక వేటగాడు, అదే కిరాతకుడు అంటారనమాట, అతను నూకలు వేసి పావురాలని పట్టుకోవటానికి రెడీగా ఉంటాడు. అయితే ఈ లోపల ఒక ముసలి పావురం ఉంటుంది స్నేహితులలో. తను ఏమంటుందంటే, ఆహారం దొరికినప్పుడు పట్టుకొని మనం తినాలి, కానీ అట్లా వదులుకుంటే ఎట్లా అని అనగానే మిగతా స్నేహితులందరూ కూడా అవును ఇది సరి కదా అనుకుని అవివేకంతో వెళ్ళి నూకలు తినటం స్టార్ట్ చేశారు. కపోతరాజు ఎంత చెప్పినా వాళ్ళు వినరన్నమాట. అయితే ఈ లోపల వేటగాడు వల వేసేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, అందరూ వలలో చిక్కుకుపోతారు, కపోతరాజుతో సహా అందరూ చిక్కుకుపోతారు. సో ఇదంతా కూడా కాకి చూస్తూ ఉంటుందన్నమాట. కాకి చూస్తుంది. అలాగే కపోతరాజు వీళ్ళు బంధించబడే లోపల ఒక కథ చెప్తాడు. ఏంటిది అంటే, ఒక అడవిలో వాళ్ళుండే అడవిలోనే ముసలి పులి ఒకటి, మగ పులి ఉంటుంది. ఆడపులి చనిపోయి పిల్లలందరూ దూరం అయిపోయి అట్లాగే గడుపుతూ ఉంటుంది. అయితే ఆ ముసలి పులి దగ్గర ఒక బంగారు కంకణం ఉంటుంది. సో మరి దానికి ఆహారం కావాలి కదా, ఎవరు తెచ్చి లేరు, ఎక్కడికి వెళ్ళలేదు, ముసలిది వేటాడలేదు. అయితే బంగారు కంకణం ఆశ చూపించి బాటసారులు, అంటే ఎవరైతే అడవి గుండా వెళ్తూ ఉంటారో నడకదారిన వాళ్ళకి, ఇదిగో ఈ బంగారు కంకణం కావాలంటే నువ్వు ఈ సరస్సులో స్నానం చేసి రావాలి, అప్పుడు ఈ బంగారు కంకణం నీదే అంటుంది. అట్లా మనుషుల్ని ఆహారంగా చేసుకుని తినేసేస్తుంది. అమాయకులు దాని బుట్టలో పడతారనమాట ముసలిపులి. సో కపోతరాజు ఏమంటుందంటే, మనము వివేకంతో ఆలోచించి మనము సమస్యలో పడకుండా మనము డెసిషన్ తీసుకోవాలి. సో వినరు, అందరూ చిక్కుకుంటారు. ఇదంతా కూడా కాకి చూస్తూ ఉంటుందన్నమాట, లఘుపతనకుడు. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటున్నప్పుడు చిత్రగ్రీవుడు కపోతరాజు అంటాడు, నాకు ఫ్రెండ్ ఉన్నాడు, మూషికం అంటే ర్యాట్, మూషికం ఫ్రెండ్ ఉన్నాడు హిరణ్యకుడు, అతని దగ్గరికి వెళ్ళి మన మొర చెప్పుకుంటే మనకి తప్పకుండా హెల్ప్ చేస్తాడు. అయితే అందరూ కలిసి ఎగిరేసి ఆకాశంలో ఎగురుకుంటూ మూషికం దగ్గరికి, ఏదైతే బిలంలో ఉంటుందో చిన్న గుహలో, అక్కడికి చేరుకుంటారు. వేటగాడు ఈ పావురాల వెంబడ పరిగెత్తి అలసిపోయి ఎక్కడో ఒక చోట ఆగిపోతారనమాట. సో కాకి కూడా వీళ్ళ వెంబడే వెళ్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తుంది. అయితే చిత్రగ్రీవుడు మిత్రమా మూషికంతో మొరపెట్టుకుంటాడు,
నన్ను నా మిత్రులను నువ్వు రక్షించాలి అని. అప్పుడు హిరణ్యకుడు మొదటే సహాయం చేసేస్తాడు. ఫస్ట్ ఏం చెప్తాడంటే, నా దంతములు చాలా అంత గట్టిగా లేవు కాబట్టి నేను ఒకరికో ఇద్దరికో విడిపిస్తాను, హెల్ప్ చేసి విడిపిస్తాను. మిగతా పావురాలన్నీ ఒకరో ఇద్దరు బయటకు వచ్చి వాళ్ళు మిగతా వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్తాడనమాట హిరణ్యకుడు. అయితే చిత్రగ్రీవుడు ఏం చెప్తాడంటే, నా మిత్రులను మొదట నువ్వు విడుదల చేసి తర్వాత నాకు హెల్ప్ చేయమంటాడు. అయితే మూషికం అంటాడు, హిరణ్యకుడు అంటాడు, తనకు మాలిన ధర్మము తగదు, నువ్వు నాకు మిత్రుడు కాబట్టి నీకే ఈ సంకెళ్ళు తీసేస్తాను అంటే, అలా కాదు, వీళ్ళు నన్ను నమ్ముకుని వచ్చారు, నేను రాజుని, సో వీళ్ళని కాపాడటం నా బాధ్యత. ఈ దేహము తాత్కాలికమైనది, మనం చేసే మంచి మనకి 10 కాలాలు మనకి మంచి పేరుని తెచ్చిపెడుతుంది అని అనగా హిరణ్యకుడు సంతోషించి మిత్రుడి గుణాలకి సంతోషించి కొన్ని పావురాలని విడుదల చేస్తాడు. వల ఏదైతే ఉంటుందో దాన్ని కొరికి పావురాలను కొన్ని విడుదల చేయిస్తాడు. ఈ పావురాలు మూషికం హెల్ప్ తీసుకుని మొత్తం వలని కొరికేసేసి మిగతా పావురాలను కూడా విడుదల చేస్తాయి. సో ఇక్కడ మనకి నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, మనకి తల్లిదండ్రుల తర్వాత స్నేహితులు మనకు మంచి చేయగలిగే మనుషులు అన్నమాట. అదే చిత్రగ్రీవుడు ఈ కథలో నీతిని చెప్తాడు. అంటే విష్ణు శర్మ చిత్రగ్రీవుడి అదే కపోతరాజు కదా, ఆ కపోతరాజు స్టోరీ ద్వారా మనకి చెప్పాలనుకున్న బోధ ఏంటంటే, తల్లిదండ్రుల తర్వాత మనం మంచి స్నేహితులని సంపాదించుకోవాలి, మనకి మంచి చేసే వాళ్ళని, అట్లా అన్నమాట. అయితే సరే, ఇంకా అందరూ విడుదలైపోయారు, అందరూ కూడా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతారు. అయితే కాకి ఇదంతా చూస్తుంటుంది. కాకి అంటుంది మూషికంతో, నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను, మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అవుదాం, ఎందుకంటే కపోతరాజు నువ్వు మంచి స్నేహితులు, నువ్వు వాళ్ళ ఆపదలు ఉన్నప్పుడు నువ్వు హెల్ప్ చేసావు, నేను అంతా చూశానంటే హిరణ్యకుడు దానికి ఒప్పుకోడు. ఎందుకు అంటే కాకి ఆహారము మూషికం అన్నమాట, హిరణ్యకుడు. సో మనకిద్దరికీ పడదు, మనకి ఉన్నది శత్రుత్వమే, అందుకని నీతో స్నేహం తగదు అని హిరణ్యకుడు, నీకు ఒక కథ చెప్తాను, జిత్తుల మారి నక్క కథ చెప్తాను నేను, సో ఆ కథ విన్నాక నీకు అర్థమవుతుంది అని చెప్తుంది. సో రేపటి ఎపిసోడ్లో మనము, ఇవాళ సాటర్డే రేపు సండే కదా, రేపటి ఎపిసోడ్లో మనము తప్పకుండా హిరణ్యకుడు చెప్పిన స్టోరీ మనం తెలుసుకుందాం. ఏంటో ఎక్సైటింగ్గా ఉంది కదా ఆ స్టోరీ ఏంటిదో. సో మరి ఛానల్ని స్టోరీ కనుక నచ్చితే, ఆల్రెడీ తెలిసి చిన్నపిల్లలకైతే తెలియదు, సో పెద్దవాళ్ళకి తెలుసుంటే కొన్ని నీతి వాక్యాలు చెప్పండి పిల్లలకి. సో మీకు కనుక ఎపిసోడ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా కమెంట్ చేయండి. సో ఓకేనా మరి, ఆల్ ది బెస్ట్, బాయ్. రేపు మనం మిగతా స్టోరీతో తప్పకుండా ధర్మ నీతి సూత్రాలను కూడా తెలుసుకుంటూ మనము కథని ఎంజాయ్ చేద్దాం. బాయ్ బాయ్.